ఈరోజు విశ్రాంతి గవిని పాలు పంపు దీవెనలు. ఈ విశ్రాంతి గవిని పాలు పంపు దీవెనలను బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే జనాంగములకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు దీనిని ఆచరించి ఉన్నారు, ఘనముగా ఆచరించి ఉన్నారు. అబ్రహాము గారి యొక్క భార్య అయినటువంటి శారా కూడా తమ యొక్క గుడారములలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవారు. వారితో పాటు వారి యొక్క పనివారు, వారి యొక్క చుట్టాలు, వారి యొక్క బంధువులు, వారి యొక్క స్నేహితులందరూ కూడా విశ్రాంతి గవిని పాలు పంపు దీవెనలలో ఏకీభవించేటువంటి వారు ఆ యొక్క ఆశీర్వాదములను పొంది ఉన్నారు. అలాగే మరి అబ్రహాము జనాంగమైనటువంటి మనము కూడా, అబ్రహాము మనకు తండ్రిగానున్నారు, శారమ్మ గారు మనకు తల్లిగానున్నారు. వారి నుండి మనము స్వాతంత్రించుకున్నటువంటి, వారి నుంచి మనకు అనుభవ జ్ఞానముగా అనుగ్రహింపబడినటువంటి దైవ సంపద, దైవ సన్నిధి విశ్రాంతి గవిని పాలు పప్పు దీవెనలు, విశ్రాంతి దిన ఆరాధన. ఈ ఆరాధనలో దేవుడు మనకు సమస్తమైనటువంటి మేళ్లను అనుగ్రహింపజేయవాడై ఉన్నాడు, సమస్తమైనటువంటి కీడులను కూడా తొలగించువాడై ఉన్నాడు. కాబట్టి మన కొరకు, మన యొక్క వ్యసనముల కొరకు, మన యొక్క రోగముల కొరకు, మన యొక్క స్వస్థత కొరకు, మన యొక్క ప్రభావము మహిమ కొరకు, మనము వధువు సంఘ రూపమునకు అన్వయింపబడుటకు కావలసినటువంటి ఆశీర్వాదముల కొరకు, వరముల కొరకు, ఫలముల కొరకు నేటి దినమున యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి సంఘములో కూడా, ప్రతి విశ్వాసితో కూడా మాట్లాడుచున్నారు. దాన్ని బట్టి దేవునికి మనము వందనములు చెల్లించేటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు వాక్య పఠనమును అనుగ్రహింపజేసి ఉన్నారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3 నుంచి 4 వచనములను ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3 నుంచి 4 వచనములు చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుష్యులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. దేవునికి స్తోత్రము. ఇక కింద చూసుకుంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగా కొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. యెషయా గ్రంథమును గమనించినట్లయితే, యెషయా గ్రంథమును పండితులైనటువంటి వారు ఇది మినీ బైబిల్, చిన్న బైబిల్ గ్రంథం అని పిలుస్తారు. ఎందుకంటే ఆది కాండ చరిత్ర మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా యెషయా గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి భక్తులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు యెషయా గ్రంథాన్ని విరివిగా పఠించడం, ధ్యానించడం మానకూడదు. ఆ విధంగా చేయటం వలన యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదము ప్రతి వారి గృహముల మీద నిలిచి ఉంటుంది, ప్రతి వారి శిరస్సుల మీద నిలిచి ఉంటుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు కాచినటువంటి అద్వితీయ రక్తం యొక్క శక్తి, ప్రభావం, మహిమ యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. శిలువ చరిత్ర యెషయా గ్రంథంలో కనిపించుచున్నది. శిలువ ధ్యాన స్వస్థత యెషయా గ్రంథంలో కనిపించుచున్నది. శిలువ యొక్క సమస్త అంశముల యొక్క ఆశీర్వాదములు యెషయా గ్రంథంలో కనిపించుచున్నవి. యెషయా గ్రంథమును పఠించడం ద్వారా ఏమిటి చెప్పండి?
యేసుక్రీస్తు ప్రభు వారిని ధ్యానించుకుంటే గాక యెషయా ప్రవక్తను కూడా ధ్యానించడం అవుతుంది. యెషయా ప్రవక్త అసామాన్యమైనటువంటి మహాప్రవక్త. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వస్థతలన్నీ కూడా యెషయా గ్రంథంలో కనిపిస్తున్నాయి. దేవుడే యెషయాతో మాట్లాడి ఆయన ద్వారా రాసుకున్నటువంటి యెషయా గ్రంథము. అనేకమైనటువంటి స్వస్థత కార్యములను యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు లేక యెహోవా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు బయలుపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయమును మనం గమనిస్తున్నట్లయితే కనుక ఈ 53వ అధ్యాయంలో ఏమి కనిపిస్తుందంటే కనుక రెండవ రాకడ కనిపించుచున్నది. రెండవ రాకడకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను భరించడానికి, ధరించడానికి, జయించడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే కనుక సిలువ చరిత్ర ముగిస్తేనే కానీ, సిలువ చరిత్ర అవ్వకుండా, సిలువ చరిత్ర కంప్లీట్ కాకుండా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను మోయకుండగా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను జయించకుండా రెండవ రాకడ అనేటువంటిది భూమి మీద జరగదు. కాబట్టి రెండవ రాకడ జరగడానికి మూలాధారమైనటువంటి చరిత్ర, రెండవ రాకడ జరగడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సింహ రూపమును ధరించి, యోధాగోత్ర సింహము రూపమును ధరించి ఆయన పెండ్లి కుమారుడిగా సెకీనా మేఘవాహనుడై మధ్యాకాశములకు రావాలంటే కనుక సిలువ చరిత్ర అవసరమైనది. సిలువ చరిత్ర ఆయన ధరించాలి, భరించాలి, జయించవలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సిలువను ధరించాడు, భరించాడు, జయించాడు. శిలువయాగం ద్వారా 7 విలువైనటువంటి వాగ్దానములను, 7 విలువైనటువంటి ఫలములను, 7 విలువైనటువంటి మెట్లను ప్రపంచానికి ఆయన అనుగ్రహింపజేస్తున్నాడు. దేవదాసయ్య గారు ఏం రాశారండి? మెట్ల ప్రార్థన రాశారు. ఎన్ని మెట్లు ఉన్నాయి మెట్ల ప్రార్థనలో? 7 మెట్లు. ఎన్ని మెట్లు చెప్పండి? సిలువలో ఎన్ని మెట్లు? సిలువలో 7 మెట్లు. కాబట్టి సిలువలో ఉన్నటువంటి 7 మెట్లు కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క మెట్టు కూడా ఒక్కొక్క ఆశీర్వాదము, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అర్హత, అధికారము. 7వ మెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది చెప్పండి? 7వ మెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? 7వ ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? రాకడ విశ్వాసం అనుగ్రహింపబడుతుంది. రాకడ విశ్వాసం అనుగ్రహింపబడుతుంది. విశ్వాసం వేరు, రాకడ విశ్వాసం వేరు. బైబిల్ మిషన్ వారు రాకడ విశ్వాసం గురించి చెప్తారు ఎక్కువగా. బైబిల్ మిషన్ వారు విశ్వాసం గురించి కూడా బోధిస్తారు. కానీ ఎక్కువగా దైవజనుడు దేవదాసయ్య గారు ఏం చెప్తున్నారంటే కడవరి దినములలో, ఈ యొక్క దుష్టకరమైనటువంటి దినములలో, ఈ యొక్క చీకటి సంబంధమైనటువంటి దినములలో, కష్టకాల సమయంలో, నష్టకాల సమయంలో, ఈ దినములలో ఏం బోధించాలి చెప్పండి? సంఘాలకి రాకడ విశ్వాసమును బోధించాలి. రాకడ విశ్వాసం అనగా ఏంటి? నూరంతల ఫలింపు స్థితి కలిగినటువంటి వారు, నూరంతల తలాంతులు కలిగి ఉన్నటువంటి వారు, నూరంతల స్థితిని కలిగి ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుందంటే కనుక రాకడ విశ్వాసం అనేటువంటి ఆశీర్వాదము అనుగ్రహింపబడుతుంది. ఆ యొక్క స్థితిని ఎక్కడ చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటల్లో, ఆ యొక్క జ్ఞానాంశములలో, ఆ యొక్క అంశములలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ విశ్వాసమైనటువంటి స్వస్థత, యాగ ఫలము, వాగ్దానము మనకి అనుగ్రహింపబడుచున్నది. ఇది నిరీక్షణాఫలము, నిరీక్షణాఫల వాగ్దానములు ఇవి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే యెషయా ప్రవక్త ఏం చెప్తున్నారండి? యెషయా ప్రవక్త తన గ్రంథాన్ని రాసేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారా? యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా జన్మించలేదు. మరి ఎలా రాశాడు ఆయన? శిలువ చరిత్రను ఎలా రాశాడు? ఆయన యొక్క జన్మ చరిత్రను ఏ విధంగా రాశాడు? ఆయన యొక్క రాకడ చరిత్రను ఏ విధంగా రాస్తున్నాడు అంటే కనుక ఆయన దీర్ఘదర్శి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తున్నారంటే కనుక నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును విశ్వాసులైనటువంటి వారు చూడవలను. ఇది బైబిల్ మిషన్ యొక్క ఆశీర్వాదము, ఇది బైబిల్ మిషన్ వారి యొక్క తలాంతు, ఇది బైబిల్ మిషన్ యొక్క మెట్టు.
అయితే మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం ఆశిస్తున్నామో, మనకి ఏది కావాలో ప్రతిదీ కూడా సంఘం ఏం చేయాలి చెప్పండి? సన్నిధి గదిలో మోకాళ్ళుని ప్రార్థించి దేవుణ్ణి అడగాలి. అడిగేటంటే అంశం యొక్క ఆశీర్వాదమును వారి కనులతో నేరుగా బహిరంగంగా వారు చూడగలగాలి. అందుకే బైబిల్ గ్రంథంలో దావీదుని గురించి ఏం చెప్పుకుంటున్నామంటే కనుక, దావీదు యొక్క కన్నులు ఎలాంటి కన్నులు చెప్పండి? జ్ఞాన కన్నులు, గొవ్వ కన్నులు. ఎలాంటి కన్నులు చెప్పండి? ధ్యానం చేసేటువంటి వాని యొక్క కన్నులు. అలాగే అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు కాబట్టి గువ్వ యొక్క నేత్రములు ఎలాగున మరి అందముగా కనిపించుచున్నవో, సౌందర్యముగా కనిపిస్తాయో, అలాగే దావీదు గారి యొక్క కన్నుల్లో ఆకర్షణ. దావీదు గారి యొక్క కన్నుల్లో ఏమని చెప్పండి? అందము కనిపించుచున్నది. ఏమందం ఇది? ఏమందం చెప్పండి? ఇది భౌతిక అందం కాదు. ఇదేంటి చెప్పండి? ఆత్మీయ సంబంధమైనటువంటి అందము, సౌందర్యము. అందుకే చెప్పండి, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. షారోను పొలము ఎంత రమ్యముగా, ఎంత మనోహరముగా, ఎంత అందముగా కనిపించుతున్నదో, ఎంత సౌందర్యముగా కనిపించుతున్నదో, ఆ విధముగానే మరి విశ్వాసుల యొక్క జీవితములు, విశ్వాసుల యొక్క ప్రార్థనలు, విశ్వాసుల యొక్క తలంపులు, విశ్వాసుల యొక్క ఆలోచనలు ఆ విధముగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏం చెప్పండి? శిలువ చరిత్రను చూశాడు. ఎవరు? యెషయా ప్రవక్త చూశాడు. ఏ విధముగా అతను యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడో, ఎలాగున యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడో, ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడో, అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ రాస్తున్నాడు. మరి అపోస్తులైనటువంటి వారు ఏమంటున్నారు? మేము యేసుక్రీస్తు ప్రభు వారిని చూచాము, ఆయన ముట్టుకున్నాము, ఆయనతో కలిసి భోజనం చేశాము, ఆయనతో కలిసి సువార్త చేశాము, ఆయనతో కలిసి మాకు శ్రమానుభవం ఉన్నది. ఆయన ఏ విధంగా ఉన్నాడో మేము కూడా ఆ విధంగానే మారిపోయాము. ఆ విధంగానే ఎలాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మేము చూసామో అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించే మేము రాస్తున్నామని అపోస్తులైనటువంటి వారు చెప్పారు. మరి ఈయన నేరుగా బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూచారా? చూడలేదు. యెషయా ప్రవక్త మరి ఎక్కడ చూశాడు? ఆయన జాలములో చూశాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి అపోస్తులైనటువంటి వారు ఏ విధంగా రాశాడో అంతకంటే గొప్పగా, అంతకంటే రమ్యముగా, అంతకంటే అందముగా ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాస్తున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇక్కడ ఆయన రాసినటువంటి వచనములను మనం చూస్తున్నట్లయితే కనుక, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. ఇంకా ముందుకెళ్ళినట్లయితే కనుక ఏమని చెప్పండి? ఆయన ఏమని చెప్తున్నారు ఇక్కడ? 2వ వచనంలో చూస్తే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూసారా? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఎవరండి? వెరీ గుడ్. యెహోవా దేవుని ఎదుట తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగూ జీవించి ఉన్నారు, ఎలాగూ తన యొక్క ప్రార్థన జీవితాన్ని గడిపి ఉన్నాడంటే కనుక, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్క ఏమవుతుందండి? నీళ్ళు లేకపోతే ఏమవుతుంది? వాడిపోతుంది, బ్రతకదు. ఫలములు ఫలించదు కదా, ఎదగదు కదా. ఎండిన భూమిలో నీళ్లు ఉంటాయా? నీళ్ళుండవు. ఎండిన భూమిలో విత్తనం నాటితే కనుక అది అంకురిస్తుందా? ఫలములు ఫలిస్తుందా? అది ఎదుగుతుందా? ఎదగదు. మరి ఇక్కడ ఆయన లేత మొక్క వలే ఉన్నాడంట. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలే తన తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి దేనిని ఆధారంగా చేసుకున్నాడు ఆయన? దేనిని ఆధారంగా చేసుకుని ఆయన ఎదిగి ఉన్నాడు? దేనిని ఆధారంగా చేసుకుని ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు? దేనిని ఆధారంగా చేసుకుని ఆయన స్వస్థతలను అనుగ్రహింపజేసి ఉన్నాడు? దేనిని ఆధారంగా చేసుకుని వరములను, ఫలములను, వాగ్దానములను, పెళ్లి కుమార్తె కలను, పెళ్లి కుమార్తె వస్త్రములను, పెళ్లి కుమార్తె యొక్క అంతస్తును, పెళ్లి కుమార్తె యొక్క వరుసను, పెళ్లి కుమార్తె యొక్క రాజదండమును, పెళ్లి కుమార్తె యొక్క సింహాసనమును ఆయన అనుగ్రహం చేయుచున్నాడు. దేవదాసాయి గారు ఏమంటున్నారు చెప్పండి? బైబిల్ మిషన్ విశ్వాసులకి ఒక మాట చెప్తున్నారు. సంఘము గదిలో తయారవుచున్నది. రూతమ్మ గారు
సిరి సంపదలు కలిగినటువంటి, ధాన్యరాశులు కలిగినటువంటి, సంపద కలిగినటువంటి, శక్తివంతమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి, మహిమ కలిగినటువంటి ఆ కళ్ళంలోనికి వెళ్ళి ఉన్నారు ప్రార్థన చేయడానికి. రూతమ్మ గారిలో సంఘము బయలుపడబడుచున్నది, ఎస్తేరు గారిలో సంఘము బయలుపడుచున్నది. కడవ కాలంలో సంఘము ప్రార్థన చేయాలి. గదిలో పెండ్లి కుమార్తె తయారు కాబడాలి. గదిలో పెండ్లి కుమార్తె ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్లయితే కనుక సమస్తమైనటువంటి శ్రమలు, సమస్తమైనటువంటి శోధనలు, సమస్తమైనటువంటి కష్టములు, నష్టములన్నీ కూడా కొట్టుకుపోతాయి. అందుకే సన్నిధి చేసినటువంటి దావీదు ఏం చేశాడు చెప్పండి? గొల్యాతును సంహరించెను. సన్నిధి చేయనటువంటి గొల్యాతును సంహరించెను. అంతకుముందు వాక్యం చెప్పుకున్నాం, సూర్యుడు తన శూరత్వం బట్టి అతిశయింపకూడదు. నేను బలము కలిగినటువంటి వాడినని అతిశయించినటువంటి గొల్యాతును చూస్తున్నాము. దావీదు విషయమును గమనించినట్లయితే కనుక, అయ్యో నేను దేవుని ముఖమును చూడడానికి కూడా సరిపడినటువంటి వాడును, పాపాత్ములను, పాపములు చేసినటువంటి వాడును, అతిక్రమ క్రియలను చేసినటువంటి వాడును, ఆయనను నా తండ్రి నా పాపములను క్షమించి తన రక్తం చేత నన్ను కడిగి శిలువయాగ రక్తంతో నన్ను శుభ్రపరిచి తన బిడ్డగా నన్ను అభిషేకించినాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక, ఇంకొక వాక్యం ఆ కింద ఉన్నటువంటి వచనం మనం గమనించినట్లయితే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖమును గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును గమనించినట్లయితే, ఆ సిలువను మోసేటువంటి సమయంలో ఏం చేశారు చెప్పండి? కొరడాలతో కొట్టారు, ఆయన్ని కొరడాలతో హింసించారు. ఆ కొరడాలకు ఉన్నటువంటి ఆ యొక్క చివరన ఏం పెట్టారు చెప్పండి? ఇనుప ముండ్లను అలంకరించున్నారు. ఇనుప ముండ్లతోటి యేసుక్రీస్తు ప్రభు వారిని కొక్కెములతోటి, ఇనప కొక్కెములతోటి యేసుక్రీస్తు ప్రభు వారిని బాధించినప్పుడు, హింసించినప్పుడు ఆయన శరీరం ఏం చెప్పండి? తూట్లు తూట్లు పడిపోయింది. ఆయన శరీరంలోంచి రక్తము స్రవింపబడుచున్నది. ఆయన యొక్క ముఖం మీద నుంచి రక్తము స్రవింపబడుచున్నది. ఆయన యొక్క శిరస్సు మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం వల్ల, ఆ ముళ్ళ కిరీటములకు అలంకరింపబడినటువంటి ఆ యొక్క ముళ్ళన్నీ కూడా ఆయన యొక్క శిరస్సులోనికి గుచ్చుకున్నవి. శిరస్సులోంచి రక్తధారలు, అలాగే తన యొక్క శరీరం నుంచి కూడా రక్తధారలు. ఎన్ని గాయాలు చెప్పండి? పంచగాయములు, 5 గాయములు చేశారు ఆయన. పంచగాయముల నుంచి వచ్చుచున్నటువంటి రక్తధారలు, పంచగాయముల నుంచి సవింపబడుచున్న రక్తధారలు యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమనుగ్రహం చేస్తున్నారు చెప్పండి? ఆయనను వెంబడించినటువంటి వారికి, ఆయనను జానిస్తున్నటువంటి వారికి, ఆయనను ఆనుకున్నటువంటి వారికి ఆయన యొక్క రక్తము వారికి స్వస్థతగా అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన యొక్క రక్తము వారిని నడిపించుచున్నది. వారి యొక్క రక్తం యొక్క శక్తి వారికి జీవమును అనుగ్రహింపజేసినది. అలాగున్నే ఆయన యొక్క రక్తమును గమనించినట్లయితే కనుక, ఆ యొక్క కలవరిగిరిలో ఆయన యొక్క రక్తము ఆదామవ్వల యొక్క శవపేటికను తాకగానే ఆయన యొక్క శిలువ కింద సమాధి చేయబడినటువంటి సమాధులు తెరవబడి, ఆదామవ్వలు మహిమ రెక్కలను ధరించుకుని ఆయన పరిశుద్ధ స్థలములోనికి, ఆయన దగ్గరకు, ఆయన సింహాసనం దగ్గరికి వారు ఎగిరి వెళ్ళారు. మరలా ఆదాము మొదలుకుని కలవరి ప్రవక్త వరకు కూడా మేఘం మీద యేసుక్రీస్తు ప్రభు వారితో సంఘమును ఆకర్షించుటకు వస్తారు. మృతుల సంఘము, మృతుల గుంపు, సజీవుల గుంపు, 2 గుంపులుగా మేఘంలోనికి ఎత్తబడతారు, ఆకర్షింపబడతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ మనం వాక్యమును గమనిస్తున్నట్లయితే, ఆయన విసర్జింపబడినటువంటి వాడుగాను, తృణీకరింపబడినటువంటి వాడుగాను చూస్తున్నాము. సంఘం ఆయనను లెక్క చేయలేదు. సంఘము ఆయనకు విలువను ఇవ్వలేదు. సంఘము ఆయన యొక్క ప్రార్థన యొక్క విలువేమిటో తెలుసుకునలేదు. కొంతమంది తెలుసుకున్నారు, కానీ లోకమంతా కూడా ఆయనను వెంబడించలేదు. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించలేదు. ఆ కాలంలో గమనించినట్లయితే
కొంతమంది రాత్రికాల విశ్వాసులుగా కనిపిస్తున్నారు కదా. ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి గొప్పవారు కొంతమంది సాయంకాల సమయంలో, మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చూడడానికి వస్తే కనుక ఎవరన్నా చూసి మన మీద రాజుగారికి ఫిర్యాదులు చేస్తారేమో అని ఎవరికి కనపడం కనుక రాత్రికాల సమయంలో వచ్చి ఆయన చేత ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. అలాంటి సంఘము ఆ సమయంలో కనిపించుతున్నది. అలాంటి విశ్వాసులు కూడా ఆ సంఘములో ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విలువేమిటో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాగ్దానములు ఏమిటో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనత ఏమిటో తెలుసుకోలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి తెలియకనే కదా తన శిష్యుడైనటువంటి తోమ యేసుక్రీస్తు ప్రభు వారిని శంకించాడు. ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు నిజముగా నా దేవుడువేనా, నా ప్రభువేనా అని అడగా ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నా యొక్క గాయములో నీ వేలు పెట్టి చూసుకోనమని పరీక్షించుకోనమని చెప్పగా గాయములలో వేలు పెట్టి పరీక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మరి అలాంటి భక్తులైనటువంటి వారు, అలాంటి విశ్వాసులైనటువంటి వారు కూడా సంఘములో ఉన్నారు. కాబట్టి పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ఏమిటో తెలియలేనటువంటి శిష్యులు కూడా అప్పుడు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా లక్ష్య పెట్టలేదు. పేతురు అబద్ధమాడాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అలాగే మరి ఇంకా కొంతమంది భక్తులు కూడా కనిపిస్తున్నారు. అలాంటి వారిని కూడా ఆయన నడిపించడానికి, అలాంటి వారికి కూడా ఆయన తన యొక్క స్వస్థతను, తన యొక్క మహిమా ప్రభావములను, తన యొక్క ఆశీర్వాదం అనుగ్రహింపజేయడానికి, అలాంటి సంఘానికి ఏ మరి డౌట్స్ లేకుండా కూడా అలాంటి సంఘాన్ని ముందుకు నడిపింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ యాగంలో తన యొక్క ప్రాణాలను అర్పించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి మనుష్యుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడలేని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. అతడు తృణీకరింపబడినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారే భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి స్వస్థతలు చేసినప్పుడు, ఘనమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చేసినప్పుడు ఈయన దేవుని కుమారుడని అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది గమనించలేకపోయారు. ఈయన నిజముగా యెహోవా దేవుడే తన యొక్క రూపమును సింహాసనము దగ్గర విడిచిపెట్టి మనుష్య రూపమును ధరించి మన మధ్య సంచరించుచున్నాడు, ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి యెహోవా దేవుడు అని గమనించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తృణీకరించినటువంటి వారిగా శిలువ చరిత్రలో మనము చూస్తున్నాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రము. ముఖ్యంగా ప్రభు యొక్క సువార్తను గమనించినట్లయితే ప్రభు యొక్క సువార్తలో రెండు అంశములు కనిపించుచున్నవి. మొదటి అంశం ఏమనగా స్వస్థత అంశము, రెండవ అంశం ఏమనగా సువార్త. ఈ రెంటినీ చేస్తేనే అది పరిపూర్ణమైనటువంటి సువార్త అవుతుంది. స్వస్థత ప్రార్థనలు చేయకనగా సువార్తను చేసినట్లయితే, సువార్తను చేసి స్వస్థత ప్రార్థనలు చేయకపోతే అది పరిపూర్ణమైనటువంటి సువార్త కాదు. పరిపూర్ణమైనటువంటి సువార్త కడవరి కాల సంఘములకు ఏమిటంటే కనుక స్వస్థత ప్రార్థన ప్లస్ సువార్త. కాబట్టి యెషయా గ్రంథంలో మనకి ఏమని చూపిస్తున్నాడంటే కనుక శిలువ చరిత్రలో మనకి ఏం కనిపించుతున్నదంటే కనుక ఆయన యొక్క స్వస్థత కనిపించుచున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో దెబ్బలు పొందకపోయినట్లయితే, శిలువలో శ్రమను పొందకపోయినట్లయితే, శిలువలో కష్టములను నష్టములను పొందకపోయినట్లయితే, శిలువలో శోధనలు పొందకపోయినట్లయితే కనుక కడవరి కాల సంఘమునకు స్వస్థత లేదు, కడవరి కాల సంఘమునకు సువార్త లేదు. సువార్త అనగా ఏమిటంటే స్వస్థత ప్లస్ సువార్త, అదే నిజమైనటువంటి సువార్త. స్వస్థత ప్రార్థనలు చాలా సంఘములలో చేయరు.
ఇది బైబిల్ మిషన్ వారి యొక్క నైజము. స్వస్థత ప్రార్థన అనేటువంటిది బైబిల్ మిషన్ వారి యొక్క నైజము. బైబిల్ మిషన్ వారు ఎలాంటి నైజములు కలిగి ఉన్నారంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో స్వస్థత ప్రార్థనలు చేశారో, యేసుక్రీస్తు ప్రభువారు అదే సమయంలో ఎలాగో సువార్తను చేశారో అదే కాన్సెప్ట్ను బైబిల్ మిషన్ వారు గైకొని ఉన్నారు, స్వీకరించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే కనుక యెషయా ప్రవక్త కూడా అదే కాన్సెప్ట్ తెలియజేస్తున్నారు. ఆదికాల సంఘమును మొదలుకొని కడవరికాల సంఘముకు తెలియజేస్తున్న అంశం ఏమిటంటే ప్రకటన గ్రంథంలో కూడా అదే సువార్తను తెలియజేస్తున్నాడు. స్వస్థత ప్రార్థనలు చెయ్యాలి. శిష్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే కనుక స్వస్థత ప్రార్థనలు చేయండి. మీరు ఇంటింటికి వెళ్ళి నూనె రాసి వారికి ప్రార్థన చేసి యేసునామంలో వారికి స్వస్థత కలుగునట్లుగా మీరు ప్రార్థనలు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రము. సంఖ్యాకాండము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 27వ వచనమును గమనిస్తున్నట్లయితే 15:27లో ఏమని రాసి ఉన్నారంటే కనుక ఏమని రాసి ఉన్నారండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరైతే కనుక స్వస్థత కావాల్సి ఉన్నారో, ఎలాంటి రోగములో ఉన్నా సరే, ఎలాంటి వ్యసనములో ఉన్నా సరే, ఎలాంటి ఆపత్కరమైనటువంటి సమయంలో ఉన్నా సరే ఆయనను ఆనుకున్నట్లయితే, ఆయన వైపు చూసినట్లయితే, శ్రమలో ఆయన వైపు చూసినట్లయితే, శోధనలో ఆయన వైపు చూసినట్లయితే కనుక అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. శిలువ యాగ నిరీక్షణ వాగ్దాన ఫలములైనటువంటి స్వస్థత మనకు అనుగ్రహింపబడును. ఆయన యొక్క రక్తము మన శిరస్సు మొదలుకుని పాదము వరకు కూడా సవ్యంపబడి లేని పిలవలే గొంతులు వేసేటువంటి ఆరోగ్యము మనకి అనుగ్రహింపబడుతుంది. అందుకే దైవజనుడు దేవదాస గారు ఏమంటున్నారంటే, చావు గోతి నోండి నెన్నో లేవనెత్తి దయను కృపను, చావు గోతి నోండి నెన్నో లేవనెత్తి దయను కృపను, జీవ కిరీటముగా వేయోను నీ శిరస్సు మీద, జీవ కిరీటముగా వేయోను. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్ళను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జాబు లేవియున్లే కొండజేయోను. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అలాగే ఆఖరిగా లేవియాకాండము 21వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. లేవియాకాండము 21వ అధ్యాయము 23వ వచనము. ఇరవై 23వ వచనం అండి. చెప్పండి. మెట్టుకతడు పాపము కలవాడు గనుక, కలంకము కలవాడు గనుక ఏమండి అడ్డతెర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు, వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. చూసారా ఏమంటున్నారు అక్కడ? సనుగుకుంటూ కూడా పాపమే. మోషే మీద ఇశ్రాయేలు సనుక్కున్నారు.
దేవుని కార్యములను నమ్మలేదు. దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని స్వజనాంగమైనటువంటి వారు దేవుని నమ్మలేదు, ప్రభువుని నమ్మలేదు. ప్రభువుని ఏం చేశారు చెప్పండి? సిలువకు అప్పగించారు, ప్రభువుని తృణీకరించారు, ప్రభువుని విసర్జించారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారండి? వీరు మందిరములలోకి ప్రవేశించడానికి వీలు లేదు, వీరు కలంకము కలిగినటువంటి వారు, వీరు శిక్షకు పాత్రులు, వీరు మరణమునకు పాత్రులు, కావున వీరు నా బలిపీఠం యొద్దకు రావడానికి వీలు లేదు. అయినను వారు ఏం చెప్పండి? అయినను వారు మనసు మార్చుకుని నా వైపు తిరిగిన ఎడలా, నన్ను చూచిన ఎడలా, ఉపవాస దినమును ప్రదర్శించిన ఎడలా, కొమ్ముబోర ఊదిని ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, అమావాస్య ప్రార్థన చేసిన ఎడలా, ఇంకేం చెప్పండి? పౌర్ణమి ప్రార్థన చేసిన ఎడలా, నన్ను ఒప్పుకున్న ఎడలా, నా వైపు తిరిగి, నా మందిరం దగ్గరికి తిరిగి, నా మందిరం దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకున్నట్లయితే కనుక. బైబిల్ మిషన్ వారికి ఏముంది చెప్పండి? బైబిల్ మిషన్ వారికి ఏముంది? బైబిల్ మిషన్ వారికి ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఆరాధనలో పాప క్షమాపణ చెప్తాం మనం. లోదన మిషన్ వారు కూడా ఆరాధనలో పాప క్షమాపణ చెప్తారు. నేను చాలా మిషన్స్లో చూశాను, చాలా మందిరాల్లో చూశాను, ఎక్కడ కూడా పాప క్షమాపణ లేదు. మన యొక్క విశ్రాంతి ప్రార్థన పాప క్షమాపణతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చెప్పండి? పాప క్షమాపణతో మీరు మీ పాపములను ఒప్పుకుని క్షమించమని నన్ను వేడుకున్న ఎడలా నా బలిపీఠం వద్దకు నేను మిమ్మల్ని రానిత్తును. ఇంకేం చెప్తున్నారు చెప్పండి? మీలో పాపపు మరకలున్నా, దాగులున్నా, మచ్చలున్నా వాటిలన్నింటినీ కూడా నేను తీసివేస్తాను. నా శిలువయాగ రక్తంతో మిమ్మల్ని పవిత్రపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను. వారితో చెప్పిన యాజకులైనటువంటి వారికి, లేవీ కాండం అంటే యాజకుల యొక్క చరిత్ర, యాజకుల యొక్క ఆశీర్వాదము లేవీలతో చెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పిస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిస్తున్నాడు. చెప్పు వాళ్ళతోటి, ఇదిగో నా రక్తంతో వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. అంతకుముందే మనం చదువుకున్నాం కదా, వీళ్ళు భూలోకంలో మహాశ్రమలు అనుభవించినటువంటి వారు, గొలిపిన రక్తంలో తమ వస్త్రంలో ఉదుకున్నటువంటి వారు, ఆరాధన వారు ఉన్నట్లయితే కనుక వారిని నేను పరిశుద్ధ పరిచెదను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. శిలువను మోసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, శిలువ రక్తంతో మనల్ని అభిషేకించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని సెలవిస్తున్నారు. ఆఖరి వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 4:22. దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. ఆయన రక్తంతో వారు పవిత్రపరచబడినట్లయితే, పరిశుద్ధపరచబడినట్లయితే, శిలువయాగ రక్తంతో వారు అభిషేకింపబడినట్లయితే అది వారికి జీవమును. ఇంకేం చెప్తున్నారు చెప్పండి? వారి శరీరములకు ఆరోగ్యమును ఇచ్చి నేడి పిల్లవలే గొంతులు వేసేటువంటి ఆరోగ్యమును దయచేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆఖరి మాట, ఒక మాట, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనాలు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా. అర్థం ఏంటి చెప్పండి? నీ సొంత బావిలో ఓటను నీవు పానము చేయము. ఇదేం చెప్పండి? దేవుని యొక్క వాక్యము, దేవునికి ఆశీర్వాదము. అది బయటికి వెళ్ళిపోయేటువంటి ఆశీర్వాదము కాదు. ఒకసారి ఆశీర్వాదం అనుగ్రహింపజేసినట్లయితే కనుక దాన్ని వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి వాగ్దానములు అనుగ్రహింపజేసినట్లయితే కనుక ఆ వాగ్దానం చొప్పున నడిపించేవాడే గాని వాగ్దానములు ఈ కన్నగా వాగ్దానములు ఆపివేసేటువంటి దేవుడు కాదు. అందుకే ఏం చెప్తున్నాడు చెప్పండి? నీ సొంత బావిలో, నీ కుండలో నీవు పానం చేసేదవు. ఎవరినో అనుకుని, ఎవరో చూడాలి వృద్ధాప్యంలో, వాళ్ళు పెడితేనే కానీ నాకు లేదు, నా పిల్లలు పెడితేనే నాకు లేదు అనేటువంటి భయం లేదు ఇక్కడ.
దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇదిగో నా స్వశక్తి, నా శక్తి మీద ఆనుకుని ఉన్నాను, నా ప్రార్థన మీద ఆనుకుని ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను పోషించుచున్నాడు. కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదును, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు అనుగ్రహింపజేసి నిన్ను కడవరి కాల పర్యంతము మేఘం మధ్యాకాశంలోనికి వచ్చేంత వరకు కూడా పోషించేదనని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ఇటు కృపను, ఇటు ప్రేమను, ఇటు మహిమా ప్రభావములను మేఘం మధ్యాకాశంలోనికి వచ్చేంత వరకు కూడా దేవుడు సంఘమునకు, మనకందరికీ, మన కుటుంబములకు, మన కార్యములకును, మన క్రియలకును, మన కృషికిని అనుగ్రహింపజేసి జయంతో ముందుకు నడిపింపజేయను గాక. ఆమేన్. మరణాత, మరణాత.